మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంవత్సరం స్వామి ఈరోజు యలమంచి లక్ష్మణరాజ స్వామి 18వ ఏడు మరి శబరియాత్ర చేస్తున్నారు. ఆ సందర్భంగా స్వామికి కలిసి పూజా మహోత్సవం 108 కలశాలతో గ్రామ ఉత్సవం, అలాగే స్వామికి పూజా కార్యక్రమాలు సహస్రనామార్చన ఇవన్నీ చేయటానికి తలపెట్టాము. చాలామంది విరివిగా ఈరోజు సుమారుగా 700-800 మంది స్వాములు వచ్చి ఇక్కడ ఈ పూజలో పాల్గొనడానికి అందరూ రెడీగా ఉన్నారు. మా నల్లజర్ల మండలంలో మొట్టమొదటిసారిగా పోతవరంలో 1989లో మేము మాల వేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నాది 35వ సంవత్సరం. తదుపరి సంవత్సరం 1990లో ఈ ఊరిలో పీఠం ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా అప్రతిహతంగా ప్రతి సంవత్సరం కూడా స్వాములు ఇక్కడి నుంచి విరివిగా ఒక్కో సంవత్సరానికి కూడా ఎక్కువగా పెరుగుతూ శబరిమల యాత్ర చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎవరైతే ఈ స్వామి మాల వేసుకుంటారో అందరూ కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం జరుగుతుందండి. కారణం ఏంటంటే మరి దీక్ష చేయడంలో ఈ దీక్షలో కోటీశ్వరుడైనా సరే నిరుపేదైనా సరే అయ్యప్ప స్వామి విషయంలో అందరూ సమానమే. నేల మీద పడుకోవటం, ఎన్నో కఠిన నియమాలు ఉన్నటువంటి మరి దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష. ఈ దీక్ష చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కుతున్నారో అలాగే వారి జీవితం కూడా బాగుపడుతుంది. అలాగే అంత క్రితం ఎవరైతే 40 రోజులు దీక్ష చేసి 41వ రోజున ఇరుముడు కట్టుకుని శబరిమల వెళ్తున్నారో వారందరికీ కూడా ఆ స్వామి బంగారు 18 చిన్ముద్రధారి చిరునవ్వుతో వచ్చే స్వామునికి ఆహ్వానం పలుకుతూ నేనుండగా నీకు భయమేలా అని చెప్పే మా దేవుడు, మా ఇష్టదైవం అయ్యప్ప స్వామిని. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది ఈరోజు రావాలని ప్రతి గ్రామంలో కూడా చెప్పాము. అందరూ కూడా విరిగి వస్తారు. సాయంత్రం మరి కనుల పండుగగా ఈ కలిసి పూజా మహోత్సవం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అలాగే ఈ గ్రామంలో 1990 నుంచి ఇక్కడ మాల వేసుకోవడం, మరి మా స్వామి గురుస్వామి ఇక్కడ 30వ సంవత్సరం ఈ సంవత్సరం వెళుతూ ఉన్నారు. అలాగే ఈ స్వామి కూడా 22వ సంవత్సరంగా ఈ గ్రామం నుంచి శబరిమల వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అలాగే మన 2-3 స్వాములు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని కలిసి పూజా మహోత్సవాలు చేసి ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ గ్రామం నుంచి శబరిమల వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ స్వామి మరి 18వ సంవత్సరం సందర్భంగా ఇంతమందిని ఆహ్వానించి ఈ యొక్క అయ్యప్ప స్వామి ఉత్సవాన్ని మహాద్భుతంగా గ్రామోత్సవం చేయాలని సంకల్పించడం మా అదృష్టంగా భావిస్తూ స్వామి పూజా మహోత్సవాల్లో పాల్గొని స్వామి కృప పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి అయ్యప్ప స్వామి తండ్రి అయినటువంటి శివుడికి నిన్న శివ కళ్యాణం చేయడం, ఆ స్వామికి నిన్న ఉదయం పూట మరి అయ్యప్ప స్వామి సోదరుడైనటువంటి గణపతికి లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగిందండి. నిన్న రాత్రి 9 గంటలకు ఇక్కడ మరి శివపార్వతుల కళ్యాణం మహాద్భుతంగా జరిగింది. తర్వాత ఈరోజు ఉదయం అలాగే పార్థివ లింగానికి ఈరోజు కార్తీక సోమవారం మొట్టమొదటి సోమవారం ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా భావించి పార్థివ లింగానికి అలాగే అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకాలు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు జరగబోయే కార్యక్రమం స్వాములందరికీ భిక్ష ఏర్పాటు చేశాము. అందరూ భిక్ష చేశారు. అందరూ కూడా బయలుదేరి ఊరు గ్రామోత్సవం మహాద్భుతంగా తిరగాలని ప్రయత్నం జరుగుతూ ఉంది స్వామి. అలాగే అండి మరి గత 30 సంవత్సరాలుగా మా ఫణిస్వామి ఎంతోమంది శిష్యులను తయారు చేసి ఎంతోమందికి మాలలు వేసి ఇరుముళ్ళు కట్టి మరి చాలా కొన్ని వందల మందిని ఈ గ్రామానికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో తన వంతు భాగంగా బాగా కృషి చేసి స్వాముల్ని సంవత్సరానికి ఎక్కువ మందికి మాలలు వేసి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మాల వేసుకున్న స్వాములు చాలామంది వెళ్ళొచ్చాక ఈ 40 రోజులు చేసిన దీక్ష వల్ల బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఎక్కువగా ఈ ఊరిలో ఈ గ్రామంలో చాలామంది స్వాములు మాల వేసుకోవడం శబరిమల వెళ్ళటం జరుగుతుంది. వారందరికీ కారణం మా ఫణిస్వామి గారండి. స్వామియే శరణమయ్యప్ప. నా పేరు మంచిరాజు పణికుమార్ స్వామి, పోతిరెడ్డిపాలెం. నేను కరణం గారు అబ్బాయిని. స్వామి నేను 1992 నుంచి మాల వేసుకుంటున్నాను స్వామి. ఇక స్వామివారి దయ వల్ల మా యొక్క గ్రామ పెద్దలు ప్రజలు నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇది 30వ సంవత్సరం కొండకెడుతున్నాను స్వామి. మేము ఒక 8 సంవత్సరాల క్రితం దాకా కూడా మేము కూడా అయ్యప్ప చిత్రపటాలకి పూజ చేసేవాళ్ళం స్వామి. తర్వాత చిత్రపటాలు తగిలించడం, ఆ మామూలుగా అగరత్తులు ఆర్తకర్పూరం వెలిగించడం ఇదే జరుగుతుంది. కానీ ఒక 8 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో రామాలయం కొత్తగా నిర్మించారు స్వామి. ఆ రామాలయం కొత్తగా నిర్మించినప్పుడు అనిపించింది మాకు, స్వామి రామాలయం నిర్మించారు, రామాలయంలో ఎలాగ దోపదేవ నైవేద్యాలు ఉంటూ ఉంటాయి, మనం కూడా స్వామిని ఈ సంవత్సరం నుంచి పంచలోహ విగ్రహాలతో పూజ చేసుకుందాం,
పంచలోహం అతి పవిత్రమైనది. ప్రతి దేవాలయంలోనూ ఉత్సవ విగ్రహాలన్నీ కూడా పంచలోహాలతో ఉంటాయి. అలాంటిది మన స్వామివారు కూడా పంచలోహాలతో ఉంటేనే మంచిదని స్వామి మేము పంచలోహ విగ్రహాలు మా పీఠం మొత్తం మీద తెచ్చుకుని ఆ స్వామివారు ఆ 18 మెట్లు కూడా పంచలోహాల మెట్లు చేయించాం స్వామి. స్వామివారికి శబరిమలలో ఉన్న రీతిగానే 18 మెట్లు పంచలోహాల మెట్లు, వినాయకుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురత్వం మొత్తం అన్ని కూడా పంచలోహ విగ్రహాలు తెచ్చాం స్వామి. పంచలోహం పవిత్రమైందండి. అదిగాక ప్రతి సంవత్సరం మా పీఠంలో ఉదయం సాయంకాలం కూడా సహస్రం చేస్తాం స్వామి. ఎక్కువగా కలిసి పూజల్లో ఒకటే సహస్రం చేస్తారు. మిగతా పూజల్లో అష్టోత్తరాలు చేసేసి ఊరుకుంటారు ప్రతి పీఠంలో. ఎక్కువగా కొన్ని పీఠాల్లో చేస్తారేమో నాకు ఐడియా లేదు. కానీ ఏంటంటే మాకు కూడా ఎందుకు అనిపించింది స్వామి, మనం కూడా ఉదయం సాయంకాలం కూడా సహస్రం చేసుకుందామని అనిపించింది. దానికి మా స్వాములు కూడా సహకారం అందిస్తూ ఉదయం సాయంకాలం కూడా సహస్రం 18 బండి మన ఈ కలిసి పూజల్లో ఏ రకంగా అయితేనే స్వామిని 18 మెట్లు ఎక్కిస్తామో అదే రీతిలో మా ఊళ్ళో మా పీఠంలో ఉదయం సాయంకాలం కూడా 18 బండి పూజ జరుగుతుంది స్వామి. 18 బండి పూజతో స్వామివారిని ఎక్కించి విశేష పూజలు ప్రతి రోజు కూడా ఉదయం సాయంకాలం జరుగుతాయి స్వామి. ఈ మా ఊరి నుంచి ఇప్పటికి ఈ 32 సంవత్సరాల నుంచి పీఠం ఏర్పాటు ఉంది సార్. మా ఊళ్ళోను ఎంతోమంది స్వాములు మాలలు వేసుకున్నారు, కానీ ఎప్పుడు కూడా ఒకటే పీఠం సార్ మా ఊళ్ళో. ఇప్పటిదాకా వేరు వేరు పీఠాలు అనేది లేదు, ఒకటే పీఠం. మా ఇదిలో పీఠంలోకి వచ్చినా సరే ఫస్ట్ నాకు 18 సంవత్సరాలు పూర్తయింది స్వామి. ఇక్కడ నా వెనకాల ఎల్మతి సత్యబాబు గారు నా స్వామి 18 పూర్తయింది. తర్వాత మట్ట గంగరాజ స్వామి ఈ స్వామి 18 పూర్తయింది స్వామి. ఎల్మతి సీని స్వామి ఆయన 18 దగ్గరలోకి రావాలి, కానీ ఏంటంటే ఈ మధ్య కొన్నిసార్లు ఆయనకు అనారోగ్య కారణంగా ఒంట్లో పోవాక ఆయన సరిగ్గా వేసుకోలేదు కాబట్టి, లేదా ఆ స్వామి బాగా సీనియర్ స్వామి. తర్వాత ఇప్పుడు ఎలమర్తి లక్ష్మణరావు స్వామి 18వ సంవత్సరం ఈ సంవత్సరం పూర్తవుతాం స్వామి. అలాగే మన ఈ ఊళ్ళో గుమస్తా నాగేశ్వరరావు గారు అంటారు స్వామి, దాళాదూళ్ళ నాగేశ్వరరావు గారని, ఆయనది 18 సంవత్సరాలు పూర్తయిపోయింది. మా నాన్నగారిది 18 సంవత్సరాలు పూర్తయిపోయింది స్వామి. మా నాన్నగారు ఈ ఊరికి కరణం చేశారు, ఆయనది 18 సంవత్సరాలు పూర్తయింది స్వామి. ఇలా మా ఊళ్ళో 18 సంవత్సరాలు పూర్తయిన స్వాములు, 18 పూర్తవకపోయినా దగ్గరలోకి వచ్చిన స్వాములు అనేక మంది సీనియర్ స్వాములు ఉన్నారు స్వామి. మా ఊళ్ళో మాల వేసుకుంటాం మొదలెట్టగా సాధారణంగా మారలు స్వామి, ఇట్టి పరిస్థితుల్లోనే మానరు, ప్రతి సంవత్సరం వేసుకుంటారు స్వామి. కుర్రస్వాములు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ మా ఊళ్ళో ఉన్న స్వామి ఎక్కువ కుర్రస్వాములు ఉంటారు స్వామి. చాలా బాగా దీక్ష చేస్తారు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ప్రతి గ్రామంలో 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు మాల వేసుకుని ముట్టుకుంటారు. మీరు 30 సంవత్సరాలు మాల దీక్షలో ఉన్నారని చెప్తున్నారు కదా, దాని చాలా కారణం ఏంటి స్వామి? దానికి ప్రత్యేక కారణం ఏం లేదు స్వామి. 92లో నేను మాల వేసుకునేటప్పుడు ఇంటర్ చదువుకుంటున్నాను స్వామి. నేను చదువుకునేటప్పుడు మా నాన్నగారు నాకు మాల వేయించారు స్వామి. తర్వాత సంవత్సరం నుంచి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మాల వేసుకుంటూ ఒక 3-4 సంవత్సరాలు మాలలేదు స్వామి. ఇంకా అక్కడి నుంచి మాల వేసుకుంటాం మాంతే ఇబ్బంది అనిపిస్తుంది. ఇది స్వామి ఒక వ్యసనం లాంటి స్వామి అయ్యప్ప మాల కూడాను. అలా మాల వేసుకుంటాం మొదలెట్టగా స్వామి 1 సంవత్సరం మానేమంటే చాలా ఇబ్బందికర పరిస్థితులుగా ఉంటుంది. మా ఇంట్లో వేసుకోకూడదని 3 సంవత్సరాలు మానేశాను, కానీ నేను ఇప్పటిదాకా ఏ సంవత్సరం మానలేదు స్వామి. మా స్వాముల్లో కూడా కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వద్దన్నా సరే బతిమాలి వాళ్ళని ఒప్పించి మాల వేసుకుని ముందు వచ్చిన స్వాములు చాలామంది ఉన్నారు స్వామి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలాగా చాలామంది స్వాములు ఉన్నారు స్వామి. అది ఈ మాలలో ఉన్న తీపి ఏంటనే స్వామి వేసుకుంటే తెలుస్తుందండి. ఏ పూర్వజన్మో ఏంటారు సరే ఏ పూర్వజన్మ పుణ్యఫలమో అన్నట్టుగా ఈ మాల వేసుకుంటాం కూడా అటువంటిదే స్వామి. పూర్వజన్మ సుకృతంలో అయితే మాల వేసుకోలేము, వెళ్ళలేము స్వామి. ఎన్నోసార్లు ఎంతోమంది స్వామి నేను ప్రతి సంవత్సరం మాల వేసుకుందాం అనుకుంటున్నాను స్వామి, వేసుకోలేకపోతున్నాను అని చెప్పిన స్వాములు ఈ 30 సంవత్సరాల్లో చాలామందిని చూశాను స్వామి నేను. ఇది ఆస్తి ఐశ్వర్యాలతో సంబంధం లేదు స్వామి. కట్టికి లేని స్వామి అయినా సరే స్వామి కరుణ ఉంటే ఎట్టి పరిస్థితిలో శబరిమల వెళ్ళిపోతారు స్వామి. ఎంత అపర కోటీశ్వరుడైన స్వామి కరుణ లేకపోతే శబరిమల ఎక్కలేడు, ఆ 18 మెట్లు ఎక్కలేడు స్వామి. అందులో దీక్ష అసలు వేసుకోలేడు. అది స్వామి నిదర్శనం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అంటే స్వామి ఇదే మొట్టమొదటిసారి వేస్తున్న స్వాములు ఉంటారండి మీ మాలలో, వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు స్వామి? మొట్టమొదటి సంవత్సరం వేసుకున్న స్వాములకి మొట్టమొదటిగా మేము చెప్పేది ఏంటంటే స్వామి, నియమాలు ఖచ్చితంగా చేయాలి స్వామి. శీతల స్నానం, భూతల శయనం, ఏకభక్తం, బ్రహ్మచర్యం, ఇవి మొట్టమొదటి నియమాలు స్వామి. పాదరక్షలు లేకుండా తిరగటం, స్వామి అందరినీ స్వామి అని చెప్పి పిలవటం, ఎదుటి వాళ్ళని మాతా స్వామి అని పిలవటం స్వామి. మనకు ఎదురైనప్పుడు స్వామి శరణం చెప్పాలి స్వామి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా అయితే ఏ వెంకయ్య పుల్లయ్య స్వామి, కానీ మాల వేసుకున్నాక అందరూ స్వామి. అందుకని స్వామిని మనకు స్వామి శరణం అంటే స్వామికి అయ్యప్పని రక్షణ కింద మనం అడగాలి స్వామి. అందుకే స్వామి శరణం చెప్పాలి స్వామి. అదేవిధంగా 1 సంవత్సరం వేసుకుని దీక్ష అవ్వడం కూడా మానద్దు స్వామి. ప్రతి సంవత్సరం కూడా శబరిమల మాల వేసుకోండి. ఆ స్వామివారి దీక్ష అత్యంత నియమ నిష్టలతో పాటించండి. ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళకి చూడండి స్వామి, గంగ నీళ్ళు తెచ్చుకుంటారు. చిన్న చెంబుతో అయితే చిన్న చెంబుడే వస్తాయి, పెద్ద బిందెట్టుకెళ్తే పెద్ద బిందెలు వస్తాయి స్వామి. అలాగే ఈ శబరిమల దీక్ష కూడా మనం ఎంత కఠిన దీక్ష అంటే అత్యంత కఠినంగా ఏమి ఉండదు స్వామి. దీక్ష అలవాటు అయిపోతే చాలా తేలిక, అలా 40 రోజులు గడిచినట్టే ఉండదు స్వామి. అలాగ ఉంటుంది స్వామి ఈ దీక్ష అనేది. అందుకని ఏంటంటే జాగ్రత్తగా దీక్ష చేసుకుంటే, ఇప్పుడు ఇందాక మా
కృష్ణమాయి గారు గురుస్వామి గారు చెప్పినట్లుగా మన సంవత్సరాలు ఎలా పెరుగుతాయో స్వామివారి అనుగ్రహం కూడా అలాగే పెరుగుతుంది స్వామి. స్వామి కొంతమంది అంటారు, స్వామి దీక్ష వేసుకున్నాడు కదా, మాల వేసుకున్నాడు కదా, ఇది అలా జరిగింది, అది ఇలా జరిగింది. కానీ కర్మని ఎవరో తప్పించలేరు స్వామి. కర్మ దాని పైన చేసుకెళ్ళిపోతుంది. కానీ ఈ స్వామి దీక్ష చేయటం వల్ల ఆ కర్మలో కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది స్వామి. మనకి 100% అనుభవించవలసిందని స్వామి ఒక 50%తో తప్పిస్తాడు స్వామి. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. నియమనిష్టలతో క్రమశిక్షణతో ఉంటాం నేర్చుకున్నామండి. అయ్యప్ప మాల వేసుకుంటే మెయిన్ క్రమశిక్షణ ఒకటి అలవడుతుందండి ఎవరికైనా, అది మటు కన్ఫర్మ్. ఒక లైఫ్ ఒక వే బాగుంటుంది. ఓకే, ఇక మన గురుస్వాములు చూసి అది నేర్చుకోవాలి. మా గురుస్వాములు చూసి మేము నేర్చుకున్నది అదండి. మా ఊరంతా స్వాములందరూ క్రమశిక్షణగా ఉంటారు, నియమనిష్టలు బాగా చేస్తారండి, అంతా బాగుంటుంది. ఈ 18 సంవత్సరంలో మీకు ఏదన్నా స్వామి వల్ల ఏదైనా దయగలిగి ఏదన్నా వరం నా ఏదైనా లైఫ్ నేను అనుకున్నట్టు ఉంటుందండి. ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఎప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇంక మీదట కూడా హ్యాపీగా ఉంటాను. అది ఆయన దయ వల్ల, ఆయన కరుణా కటాక్షం ఉంటుంది.